Hello everyone, this is Dr. Silpa Hasa, gynecologist from Visakhapatnam. ఇవాళ వీడియో నేను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కమెంట్స్లో చెప్పండి. యూజువల్లీ ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ గురించి అనుకుని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా నేను. అలా కాకుండా దిస్ ఇస్ లైక్ మై ఓపీ వ్లాగ్. ఓపీలో రోజు చాలామంది పేషెంట్స్ని చూస్తాం కదా, దాంట్లో కొంతమంది పేషెంట్స్ నుంచి మనకు కొన్ని అనిపిస్తాయి కదా, ఏదర్ అది మీకు రీచ్ అవ్వాలని నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడు. సో అలాంటి పేషెంట్ స్టోరీస్ తీసుకొని షార్ట్ వీడియో చేస్తున్నాను. సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను ఇవాళ 4 కేసెస్ గురించి చెప్తాను. దాంట్లో ప్రతిదీ డిఫరెంట్ అనమాట. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక ఫాదర్ వచ్చారు. ఆయన గవర్నమెంట్ స్కూల్లో స్కూల్ టీచరు. 2 అమ్మాయిల్ని తీసుకొచ్చారు. అమ్మాయిల ఏజ్ కూడా 16 to 20 years మధ్యలో ఉంటుందనుకుంటా. సో హెచ్పివి వ్యాక్సిన్ వేయించడానికి తీసుకొచ్చాను అన్నారు. సో హెచ్పివి వ్యాక్సిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఏ టైప్స్ ఉంటాయి ఏది అనేది చెప్తూ ఉంటే ఆయన ఏది ఎక్కువ ఎఫెక్టివ్ అని పట్టి అడుగుతున్నారనమాట. సో ఇలా 2 వేరియంట్స్ ఉంటాయి, ఒకటి 4 వైరసెస్కి కవర్ చేసేది, ఒకటి 9 వైరసెస్కి కవర్ చేసేది అని చెప్పాను. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అవైలబుల్ వ్యాక్సిన్స్లో 9 వైరసెస్కి కవర్ చేసే వ్యాక్సిన్ అన్నింటికంటే కాస్ట్లీది. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 10,000 to 11,000 అనమాట. సో అండ్ ఇంకొక వేరియంట్ ఉంటుంది, అది 4,000 రేంజ్లో ఉంటుంది. ప్రస్తుతానికి 2 వేరియంట్స్ ఉన్నాయి మన దగ్గర అని నేను చెప్పాను. ఆయన చాలాసార్లు అడిగారు కదా కళ్యాణి, ఏది ఎఫెక్టివ్ అనేది ఏంటి ఇంతలా అడుగుతున్నారు అనుకున్నాను. ఆ తర్వాత తీసుకొచ్చారు. ఏం తెచ్చుకున్నారు, 5 minutes తర్వాత ఫార్మసీ నుంచి తెచ్చుకున్నారు. గార్డిసిన్ 9 తెచ్చుకున్నారు వాళ్ళు, అంటే 9 వైరసెస్ వ్యాక్సిన్ తెచ్చుకున్నారు. ఒక్కొక్కటి 10,700 సంథింగ్ ఉంటుంది. అది 2 అమ్మాయిలకి వేసేసాను. వేసిన తర్వాత ఏదో కాన్వర్సేషన్లో నేను మామూలుగా అడిగితే అప్పుడు చెప్పింది ఏంటంటే, తను 2 చక్కగా ఉన్నారు అసలు ఆడపిల్లలు. వాళ్ళ మదరు ఇయరే సర్వైకల్ క్యాన్సర్తో చనిపోయారంట అని చెప్పి 2 ఆడపిల్లలు వచ్చేసరికి నాకు ఒక్కసారి చాలా రోజుల తర్వాత నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి ఆ రోజు అసలు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, సిమిలర్గా ఒక పేషెంట్ స్టోరీ గురించి నేను ఒక షార్ట్ చేశాను. ఇలాగ సర్వైకల్ క్యాన్సర్ తను ఎర్లీగా డిటెక్ట్ చేసుకోలేదు అని చెప్పి. అది చేసినప్పుడు ఆ వీడియో చాలామంది చూశారు. ఆ షార్ట్ చాలామంది కమెంట్స్లో అడిగారు, ఇది ఎలా టెస్ట్ చేసుకోవాలి, ఏమి టెస్ట్, అది ఎలా తెలుసుకోవాలి అని. ట్రూత్ ఏంటంటే, నేను పాప్స్మేర్ గురించి ఇంతకుముందు 2 సార్లు పెట్టాను వీడియో. అది మాత్రం ఎవరు చూడరు, ఎడ్యుకేషనల్ వీడియోలు చూడరు. సో పాప్స్మేర్ గురించి డీటెయిల్గా వీడియో పెట్టినా కూడా అది వెళ్ళలేదు అసలు. బట్ ఇలాంటి స్టోరీస్ ఉన్నప్పుడు మాత్రం అది ఏంటో టెస్ట్ చేంజ్ చేసుకుందాము అనుకుంటారు. బట్ ఇన్ రియాలిటీ నిజంగా ఇలాంటి ప్రివెంటివ్వి ఉంటాయి, క్యాన్సర్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవచ్చు అని మేము చెప్పినవి పట్టించుకోరు. అది డైరెక్ట్ హాస్పిటల్ కన్సల్టేషన్లో కూడా ఇలా పాప్స్మేర్ చేసుకోండి, ఇట్లా మామోగ్రామ్ చేసుకోండి అని చెప్పిన సజెషన్స్ లైట్గా తీసుకుంటారు. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ చెప్పినప్పుడు అమ్మో అనుకుంటారు, వెంటనే అదంతా పోతుంది. కన్సల్టేషన్ రూమ్లో చెప్పినా తీసుకోరు, తర్వాత వీడియోస్లో కూడా చెప్పినా కూడా అలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్, మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ వెళ్ళవు. నేను బేబీస్తో ఆడుకుంటున్న వీడియోస్ ఇవి మాత్రం బాగా చూస్తారు. సో దట్ ఈస్ వన్ థింగ్. హెచ్పివి వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ పాప్స్మేర్ స్క్రీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం కరెక్ట్ టైంలో సర్వైకల్ క్యాన్సర్ని డిటెక్ట్ చేయడానికి. అసలు అంత చక్కటి ఫ్యామిలీలో వాళ్ళ మదర్ లాస్ ఎంత పెద్ద లాస్. అదేంటి, మనం డిటెక్ట్ చేసుకోగలిగిన క్యాన్సర్తో ఒక యంగ్ హెల్దీ అడల్ట్ ఫీమేల్ చనిపోవడం అనేది ఎంత దారుణమైన విషయం. సో దయచేసి డు నాట్ ఇగ్నోర్ దిస్ థింగ్. హెచ్పివి వ్యాక్సిన్ ఆడపిల్లలకి ఇప్పించండి అండ్ పాప్స్మేర్ చేయించుకోండి. ఈ రెండింటి గురించి కూడా డీటెయిల్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, చూడండి. అండ్ సెకండ్ కేసు, ఒక 20-year-old అమ్మాయి, అసలు 20 ఏళ్ళ అమ్మాయి, ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసు అది. ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. ప్రెగ్నెన్సీ కోసం చూస్తోందంట 1-2 years నుంచి. ఆ అమ్మాయి వచ్చి బోరు నేర్చేస్తుంది, మేడం అసలు నేను ప్రెగ్నెంట్ అవుతానని. చిన్న పిల్ల, అంత చిన్న పిల్ల ప్రెగ్నెన్సీ గురించి ఆడవడం ఏంటి అంటే, ఎంత స్ట్రెస్ ఇచ్చేస్తున్నారు ఇంట్లో వాళ్ళు ప్రెగ్నెన్సీస్ గురించి. ఆడపిల్ల పుట్టగానే పెద్ద మనిషి అవ్వాలి, పెళ్లి చేసేగానే ఒక పిల్లల్ని కనేయాలి, ఫస్ట్ ఒకవేళ పాప అయితే తర్వాత బాబుని కనేయాలి. అన్ని సొసైటీ పెట్టిన రూల్సే. మీరు పెట్టిన రూల్స్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అన్నది చూసుకోవాలి కదా. మెయిన్ పెద్దవాళ్ళు ప్రెషర్ పెట్టేస్తున్నారు, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ. మీరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, మీరు పిల్లల్ని కన్నారు, ఆ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేశారు, మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేశారు కదా. సో ఎందుకు ఇప్పుడు అంత ప్రెషర్ పెడతారు? మీ లైఫ్ మీరు లీడ్ చేసేసి మీ పిల్లలు ఎలాగా, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు కనాలి, ఎంతమందిని కనాలి, అది కూడా మీరే డిసైడ్ చేసేస్తే ఇంకా వాళ్ళ లైఫ్ ఏముంది? నెగిటివ్గా తీసుకోకుండా నేను అంటున్నది, కానీ
దయచేసి ప్రెషర్ పెట్టకండి. వాళ్ళకి కూడా పిల్లలు కావాలని ఉంటుంది కదా! మీరు అంత ఇంకా ఎప్పుడు, ఇంకా ఎప్పుడు, ఇంకా ఎప్పుడు అంటే వాళ్ళేమైపోవాలి? చాలామంది అయితే పీరియడ్స్ వచ్చేస్తున్నాయంటే భయమేసేస్తుంది మేడం మాకు. మళ్ళీ కూర్చున్నావా ఈ మంత్ కూడాను, ఏమీ అవ్వలేదా అని అంటున్నారు అత్తగారు అని అంటున్నారు. దయచేసి ఆ బిహేవియర్ మాత్రం కొంత మార్చుకోండి. నేను చెప్పడం వల్ల మారిపోతారని కూడా నాకు హోప్ లేదు మన ఇండియన్ సొసైటీలో ఉన్న పేరెంట్స్ మీద. బికాజ్ పెళ్ళవగానే 6 నెలలు తిరగకుండా ప్రెగ్నెన్సీస్ వచ్చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రతిదానికి కొంత టైం పడుతుంది. దయచేసి ఫోర్స్ చేయకండి. అంత చిన్న అమ్మాయి అలా ఏడ్చిందంటే నాకు చాలా బాధగా అనిపించింది ఆ రోజు. దట్ వాజ్ ద సెకండ్ కేస్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. థర్డ్ థింగ్, చాలా బాధ అనిపించింది ఈ పేషెంట్ విషయంలో. ఈ అమ్మాయి కూడా చాలా యంగ్ అమ్మాయి, 21 years ఎంతో, ఒక కంపెనీలో వర్క్ చేస్తుంది, ఫార్మస్యూటికల్ కంపెనీలో అమ్మాయి. అసలు అమ్మాయి బాధ అమ్మాయి చెప్తుంటేనే, అమ్మాయి కంప్లైంట్స్ చెప్తుంటేనే ఏడ్చిస్తుంది తను. ఆ అమ్మాయికి హైడ్రోడినైటిస్ సుపరేటివ్ అని ఒక కండిషన్తో తను చాలా బాధపడుతోంది. తనకి అండర్ ఆర్మ్స్లోను ప్రైవేట్ పార్ట్స్ దగ్గర డీప్ కట్స్ అయిపోతున్నాయి. ఆ డిసీజ్ ఎక్స్టెంట్ ఎంతలా ఉంది అంటే అసలు ఎక్కడికక్కడ ముక్కల్లాగా తన స్కిన్ బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిపోయి డీప్ కట్స్ వచ్చేసి నడవలేక కూర్చోడానికి కూడా ఇబ్బంది పడుతుంది ఆ అమ్మాయి. అసలు ఎంత బాధ అనిపించిందో, అసలు ఎలా సర్వైవ్ అవుతుందా దీంతో ఈ అమ్మాయి అనిపించింది నాకు. ఆ మినిట్లో నాకేమనిపించిందంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తేనే అబ్బా నాకు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చేసిందా అనుకుంటాను నేను కూడా కొన్నిసార్లు. బట్ ఆ అమ్మాయి కండిషన్ ముందు చూస్తే అసలు మన ప్రాబ్లమ్సే కాదనిపిస్తుంది. అన్ని రకాల మెడికేషన్స్ తను ట్రై చేసేసింది పాపం. ఎక్కడెక్కడికో వెళ్ళి మెడికేషన్స్ తీసుకుంది, కానీ తన ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు. సో దీంట్లోంచి నాకేమనిపించిందంటే హౌ బ్లెస్డ్ వి ఆర్. వీ హ్యావ్ టు కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే పెద్దగా బాధపడిపోవడము, భయపడిపోవడము కాకుండా కొంచెం ధైర్యంగా మనం సిచ్యుయేషన్స్ని ఫేస్ చేయాలి. అండ్ ఎంత ఫార్చునేట్ మనం, మనకున్న గుడ్ థింగ్స్ చూసుకోవాలి. మన ఫ్యామిలీ అవ్వచ్చు, మన వర్క్ అవ్వచ్చు, మన హెల్త్ అవ్వచ్చు, మనకున్న గుడ్ థింగ్స్ మీద ఫోకస్ చేసుకోవాలి అని అనిపించింది. దట్ ఈస్ ద థర్డ్ కేస్. అండ్ ఫోర్త్ పేషెంట్, దీనికి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాని సిచ్యుయేషన్ అనమాట. తిను 1 month క్రితం నా దగ్గరకు వచ్చారు, వెజనల్ ఇన్ఫెక్షన్ అని, ఇచ్చింగ్ అది వస్తుంది, వైట్ డిశ్చార్జ్ అది అవుతుంది అన్నారు. నేను మెడికేషన్స్ పెట్టాను, పంపించాను. తనకి మళ్ళీ సిమిలర్ కంప్లైంట్స్ మేడం, కొన్ని రోజులు తగ్గింది మళ్ళీ వచ్చింది అన్నారు. హస్బెండ్కి వాడించండి అమ్మా, యూజ్ చేయించారా అంటే చాలా కాన్ఫిడెంట్గా అతను వాడరు మేడం అని చెప్తున్నారు ఆవిడ. అంటే ఆ హస్బెండ్ తాలూకా బిహేవియర్ గురించి 100% షీ ష్యూర్. మెడిసిన్ పెట్టినా కూడా వాడరు. అంటే అంత ఈగో ఏంటి మనకి, నాకు అర్థం కాదు. భార్యాభర్త కలుస్తున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కలిసేటప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉంటుంది కదా, ఇద్దరిని ట్రీట్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. భార్యతో కలవాలి, కాండమ్స్ వాడుకోరు, టాబ్లెట్స్ కూడా వాడరు. అది ఏమిటి యాటిట్యూడ్? అయినా కూడా ఆడవాళ్ళు అడ్జస్ట్ అయ్యి బతికిస్తూ ఉంటారు. అది మళ్ళీ ఎందుకో ఎలాగో నాకు అర్థం కాదు. సింపుల్ టాబ్లెట్ 1 day కోర్సు వాడడానికి ఏంటి బాధ? దీనికి ఇంకా ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఇంక అదే చెప్తున్నాను కదా, నవ్వాలో ఆడవాలో తెలియని సిచ్యుయేషన్ అంటే ఇట్స్ బియాండ్ వర్డ్స్ కానీ థాట్స్ కానీ. నాకు అసలు ఆ మనిషి మైండ్ సెట్ మరి ఇంక నేను అంటే ఎలాంటి మైండ్ సెట్తో వాళ్ళు మెడిసిన్ రిఫ్యూజ్ చేస్తున్నారు అన్నది కూడా మరి నాకైతే అర్థం కావట్లేదు. అంటే మెన్కి యూజువల్లీ సిమ్టమ్స్ ఉండవు, కానీ దే క్యాన్ హార్బర్ ఇన్ఫెక్షన్. కలిసినప్పుడు మెన్ నుంచి వైఫ్కి ఇన్ఫెక్షన్స్ వెళ్ళొచ్చు, భర్త నుంచి భార్యకి. సో నా వల్ల భార్య ఇబ్బంది పడుతోంది అని అర్థం చేసుకోలేరా? లేకపోతే ఒకరోజు టాబ్లెట్స్ వాడడం అంత కష్టమా? ఇప్పుడు వాళ్ళు కలవడం మానేయచ్చు కదా. సో ఇది అంటే అలాంటి భర్తలకి భార్యలు ఎలా రెస్పెక్ట్ చేస్తారనుకుంటారో అది కూడా డౌటే మళ్ళీ, నాకు అర్థం కాదు అది. అంటే మనకి ప్రాబ్లం ఉంది అని ఒక చిన్న కన్సర్న్ కూడా లేని భర్తని భార్య ఎట్లా రెస్పెక్ట్ చేస్తుంది అసలు? ఎంత నార్మల్గా మరి ఎలా ఉంటారు అలాంటి మ్యారేజెస్లో? ఐ డోంట్ నో, ఇట్స్ జస్ట్ అ థాట్ దట్ ఐ హ్యావ్. సో ఈ 4 పేషెంట్స్ నాకు బాగా మూవ్ చేసిన ఇన్సిడెంట్స్ ఇవి. ఒక్కొక్క ఇన్సిడెంట్ నుంచి ఒక్కొక్క ఎమోషన్ అనిపించింది నాకు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్. సో దీంట్లో మీకు ఏం ఉపయోగపడుతున్నాయంటే అవి తీసుకొని యూ ట్రై టు ఇంప్లిమెంట్ దెమ్. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని దయచేసి నాకు చెప్పండి, బికాజ్ నేను ఇలాంటిది ఎప్పుడు చేయలేదు. ర్యాండమ్గా ఒక థాట్ వచ్చింది, నాకు అనిపించినవన్నీ చెప్పాలి అని. షార్ట్స్ ఇంతకుముందు చేసేదాన్ని కదా, సేమ్
ఈ కేసెస్ గురించి నేను ఇదివరకు షార్ట్స్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు వర్క్ లోడ్ వల్ల నాకు షార్ట్స్ చేయడానికి టైం దొరకట్లేదు. సో ఐ థాట్ ఇలాంటి కొన్ని కేసెస్ అన్నీ కలిపి ఒక చిన్న వీడియోలాగా పెడదాము అని అనిపించింది, అందుకని చేస్తున్నాను. సో ప్లీజ్ గివ్ మీ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ యువర్ కమెంట్ సెక్షన్. చాలా నెసెసరీ అది. కమెంట్స్లో మీకు ఇది నచ్చిందా, నచ్చలేదా, ఇలాంటిది చేయొచ్చా అనేది నాకు దయచేసి చెప్పండి. లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్.